ఓకే బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, అరుణమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, అరుణమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, అరుణమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. నమస్తే నమస్తే అండి. ఓకేనండి. ओम भद्रं प्रणये वेस्महे देवा भद्रं पश्येम चिरंजीवः श्रेयो वस्तुं देवं विदायो द्रविणोदाद्रविणस्य द्रविणोद्भवो द्रविणोदविनोदाः आसरे स्वामी नमो चन्द्रभागदेव्यदात्यायं प्रचन्द्रां दीर्घमायुः श्री लक्ष्मीवन्तो भवन्तु. నా పేరు గురు నర్సింగ్లో అసెంబ్లీ మీడియాను ఉద్దేశించి అక్కడ మాట్లాడవచ్చు. కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, లాహోటి గారు, అదేవిధంగా సదానంద రెడ్డి గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, మండల అధ్యక్షులందరూ, కన్వీనర్ గారు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సరే కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిపోయినాము. కొడంగల్ ప్రాపర్లో మీడియాతో మాట్లాడడం ఇదే మొదటిసారి, మీడియాను కలుసుకోవడం. లాస్ట్ టైం కలుద్దాం అనుకున్నప్పటికీ అప్పుడు సమయం ఆలస్యం కావడం వల్ల రాలేకపోయినాం ఇక్కడికి. సో మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరూ నా యొక్క గెలుపులో మీ అందరూ కూడా సహకారం అందించే మీ అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఈరోజు ఇక్కడ నుంచి ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గం నుంచే మనకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి వారు ఎమ్మెల్యేగా ఎంపికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చే నియమింపబడి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ఇక్కడ నుంచి. సో జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసమే కానీ, మహబూబ్నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసమే కానీ, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అదేవిధంగా గ్రామాల్లో పేదలకు ఇండ్లు కానీ, పాఠశాలల లోపల మౌలిక వసతులు కానీ, ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో స్టాఫ్ నియామకం కానీ, వైద్య సేవలే అందించడం కానీ, పిహెచ్సిలలో కూడా మెరుగుపడాల్సినటువంటి వైద్య సేవలే కానీ, ఇట్లా ఈ రకంగా చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి లక్ష్యంగా రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలోనే కానీ, యువత యొక్క ఉపాధి విషయంలోనే కానీ, మహిళల యొక్క పొదుపు సంఘాలు, మహిళా సమాఖ్యల యొక్క అభివృద్ధే కానీ, మొత్తానికి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి రంగాల్లో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఈ జిల్లాని విద్యా వైద్యం సేవలతో పాటుగా ఉపాధి రంగంలో కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ నుంచి వలసలు అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కొడంగల్ నుంచి, నారాయణపేట నుంచి పెద్ద ఎత్తున నేటికి పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. ఈ వలసలను నియంత్రించడానికి చేపట్టవలసినటువంటి
అభివృద్ధి పైన కూడా ఫోకస్ చేస్తుంది. ఇరిగేషన్ పరంగా కానీ, ఇరిగేషన్ కూడా ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం. నేను ఎన్నికల సమయంలో కూడా మాట్లాడినా, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడడం కాదు, ఎప్పుడు ఒకటే మాట మాట్లాడుతున్నా. ఎన్నికలప్పుడు ఎప్పటికీ తమ యొక్క ఫెయిల్యూర్స్ ని ఇతరుల మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డికి పదే పదే మాట్లాడుతూ ఆ జాతీయ హోదా పేరుతోన పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టును నీరుగారు చేసిండ్రు. వాస్తవంగా పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్టు మనం ఇక్కడ ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్స్ ఏదైతే ప్రతిపాదనలు చేయించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు ఆ రోజు భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఈ 4 మెయిన్ ప్రాజెక్టుల ద్వారా ఆర్డిఎస్ ద్వారా ఆ 7 నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఆ 7 నియోజకవర్గాల్లో కూడా ఇరిగేషన్ అనేది అందించగలుగుతున్నాము. పెద్ద ఎత్తున 8 లక్షల ఎకరాలకు పైగా. అదేవిధంగా ఈ 7 నియోజకవర్గాలు ఏదైతే సాగునీటి వసతులకు దూరమైనాయో, సాగునీటి వసతులు లేవో, దీనికోసమనే ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతాలను సాగునీరు అందివ్వాలనేటటువంటి లక్ష్యంతోనే ఆనాడు జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని ఈ 7 నియోజకవర్గాలతో పాటుగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర ఈ 7 నియోజకవర్గాలతో పాటుగా పక్కన రంగారెడ్డి జిల్లాలోని పరిగి, నల్గొండ జిల్లాలోని దేవరకొండ ఈ నియోజకవర్గాలకు నీళ్లు అందించేటువంటి లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి అని పేరు పెట్టి అన్నాడు. ఆ ప్రాజెక్టు యొక్క డిపిఆర్ ని అప్పటి ఇంజనీర్లు ఇప్పుడు చాలా మంది రిటైర్ అయిపోయినారు, కొందరు మన మధ్యలో కూడా లేరు. ఆనాడు ఆ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేసి ఆ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసినటువంటి కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఇవాళ మన మధ్యలో లేరు. ఆ ప్రాజెక్టు ద్వారా డిజైన్లు మార్చడం వల్లనే ఈరోజు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడం వల్లనే, దాని అప్రోచ్ మార్చడం వల్లనే ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ ఎడారిలానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నేను ముఖ్యమంత్రి గారిని కూడా రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. జిల్లా రివ్యూ సమావేశంలో మాట్లాడినప్పుడు అప్పటి ఈ విషయాలని కూడా చెప్పడం జరిగింది. జూరాల నుంచి ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆ కాంట్రవర్షియల్ బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం ఈ ప్రాంతానికి సాగునీరు అందించలేము. జూరాల నుంచి నీళ్లు తీసుకొని ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటటువంటి విధంగా ప్రాజెక్టు రిపోర్టును కొత్తగా రూపొందించేటటువంటి విధంగా అధికారులను ఆదేశించండి. అప్పుడైతేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కేవలం కొడంగల్కి, నారాయణపేటకి 50,000 ఎకరాల కోసం ఒక ప్రాజెక్టును ఇవాళ భీమా ప్రాజెక్టు ద్వారా వస్తున్నటువంటి నీటిని తరలించి వీటిని ఏదైతే అనుకుంటున్నారో కేవలం ఆ 2 నియోజకవర్గాల్లో 50,000 ఎకరాలే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించే విధంగా చొరవ తీసుకోండి ముఖ్యమంత్రిగా అని వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు వాళ్ళు కూడా అధికారులను దీనిపైన పరిశీలించమని కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటిదాకా దాని గురించి మరి ఏ విధంగా అడుగు ముందు పడిందో తెలియదు. బట్ ఇప్పటికి కూడా నేను అదే రకంగా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, దానిపైన శ్రద్ధ తీసుకొని పాలమూరు జిల్లా యొక్క రైతుల యొక్క వలసలను అడ్డుకోవడానికి, రైతు కూలీల వలసలను అడ్డుకోవడానికి, ఆపడానికి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఇదే ఏకైక మార్గము. ఈ ప్రాంతంలో సాగునీటి అందించడంతో పాటు అనేక ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది సాగునీరుకి అందితే కనుక.
సో దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వెంబడే దీన్ని అధికారులను ఆదేశించి వీటిని సర్వే చేయించాలని, ఇంతకుముందు ఉన్నటువంటి డిపిఆర్ రిపోర్టును మరోసారి పరిశీలించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా దీన్ని ప్రారంభించాలనేటువంటి విషయం పైన ఆలోచించాలని చెప్పి వెంబడే నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా అభివృద్ధి పరంగా విషయానికి వస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇవాళ రోడ్లకు నేషనల్ హైవేసే కానీ సిఆర్ఎఫ్ కింద రోడ్లే కానీ సింగిల్ లేన్స్ డబుల్ లేన్స్ చేయడమే కానీ లేదా వాటి మరమ్మతుల విషయంలోనే కానీ పిఎంజిఎస్వై కింద కనెక్టివిటీ లేనటువంటి విలేజ్ కనెక్టివిటీ చేయడంలో కానీ వీటన్నిటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేకంగా రోడ్ల పరిస్థితి ఇంకా అనేక గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి, గ్రామాలకు లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గ్రామ పంచాయతీలకు కానీ అదేవిధంగా వాటి హ్యాబిటేషన్స్కి కానీ. మరి ఈరోజు ఇవన్నీ విషయాల్లో కూడా జిల్లాకు సంబంధించినటువంటి వీటన్నిటిపైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల షేర్ ఏదైతే ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము యొక్క వాటాల ద్వారా చేయాల్సినటువంటి శాంక్షన్స్ తెచ్చుకున్నటువంటి అవకాశం ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్టు పైన దృష్టి పెట్టి వాటికి మొట్టమొదటిగా నిధులు విడుదల చేస్తూ ఆ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు రైల్వే స్టేషన్స్ అన్ని రైల్వే స్టేషన్లు ఇవాళ ఆధునీకరణ జరుగుతూ ఉన్నాయి. మన ఉమ్మడి జిల్లా రైల్వే స్టేషన్స్ కానీ ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండూరు రైల్వే స్టేషన్ కానీ ఈరోజు ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ఆధునీకరించడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఒక్కొక్క రైల్వే స్టేషన్కి 24 కోట్లు, తాండూరుకి 24 కోట్లు ఉంది. అదేవిధంగా ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇవాళ వాటి యొక్క ఆధునీకరణ కార్యక్రమాలు ప్రారంభమైనవి, పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా వికారాబాద్ లైన్ కూడా, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ కూడా సర్వేకు నిధులు కేటాయించిండ్రు. వెంబడే సర్వే పనులు పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేసి వెంబడే మరి దానికి అవసరమైనటువంటి భూసేకరణ కానీ వాటన్నిటి కూడా చేపడితే కృష్ణా వికారాబాద్ రైల్వే పనులు కూడా తొందరగా మనం వెంటబడి పూర్తి చేయించు దిశగా నిధులు శాంక్షన్ చేయించుకొని మనం ఈ లైన్ని కూడా పూర్తి చేసుకోవచ్చు అటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలోనే కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క వాటా విషయంలోనే కానీ వాటన్నిటిని కూడా త్వరితగతిన కనుక మనం చేసుకోగలిగితే ఇక్కడ పూర్తయిన పనులకు కూడా యూసీ సర్టిఫికేట్ కనుక తొందరగా మనం ఇచ్చి పనులను మిగతా నిధుల కోసం కనుక మనం అప్రోచ్ చేస్తే చాలా తొందరగా మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి జిల్లాలో ఉమ్మడి జిల్లా యొక్క అభివృద్ధి పైన మరి ముఖ్యమంత్రి గారు వెరీ ఫ్రీక్వెంట్గా తరచుగా జిల్లాలో రివ్యూస్ పెట్టి వాటి యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు మనం లాస్ట్ టైం మీటింగ్ ద్వారా ఈ మీటింగ్ వరకు మనం సాధించుకున్నాం, ఏ విధంగా దీన్ని ఇంకా స్పీడప్ చేయాలా, స్లో ఉందా అనేటువంటి విషయాలపైన కూడా మనకు ఆ రివ్యూస్ ద్వారా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ పెట్టి ఈ యొక్క అభివృద్ధి పనుల పైన కానీ ఇరిగేషన్ పనుల పైన కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ పిహెచ్సిలు కానీ రోడ్లు కానీ వీటన్నిటిపైన కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలోనే కానీ వీటన్నిటిపైన కూడా మనం అనుకున్నది మరి నెరవేర్చగలుగుతామని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చిండు ప్రజలకి. 2 లక్షల రుణమాఫీ కానీ ప్రతి ఒక్కరికి మహిళలకు ఒక్కొక్క మహిళకు 2500 రూపాయలు
మహిళలకు ప్రతి నెల ప్రతి ఒక కుటుంబంలో ఉన్న ప్రతి మహిళకు ఇస్తానని చెప్పడం జరిగింది, అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు 4,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పడం జరిగింది. రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చిండ్రు. రైతులకు 15,000 రూపాయలు 15,000 రూపాయలు ఎకరా చొప్పున, అంటే ఒక పంటకి 7,500 రూపాయల చొప్పున. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు 10,000 ఇచ్చేదని 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు మాట హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా ఖరీఫ్ సీజన్ వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తున్నప్పటికీ ఇప్పుడు నీళ్లు ఫుల్, కృష్ణాలో వాటర్ వచ్చింది. ఇక్కడ పెద్ద ఎత్తున కొన్ని చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల వర్షం పడలేదు. ఇంకా ఈ ప్రాంతంలో నిన్న మద్దూరు మండలంలో పడింది మంచి వర్షం, మిగతా చాలా చోట్ల ఇంకా వర్షాలు లేవు. సో ఏదేమైనప్పటికీ ఖరీఫ్ పంటకు ఇవ్వవలసినటువంటి రైతు బంధు, రైతు భరోసా అనేటటువంటి పథకానికి నేటి దాకా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 12,000, అంటే ఒక పంటకు ఎకరాకి 6,000 రూపాయలు. 15,000 అంటే ఒక పంటకు ఎకరాకి 7,500 రూపాయలు భూమి ఉన్నటువంటి రైతులకు. సో ఇప్పటిదాకా కూడా ఈ హామీని నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఆదరాబాదరాగా వాళ్ళు ఎన్నికల సమయంలో 15 ఆగస్టు లోపల చేస్తాం, లేకపోతే రాజీనామా చేస్తాం అని ఒకరికొకరు టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాదోపవాదాలు చేసుకున్న నేపథ్యంలోనే అది చేసినాము అని చెప్పుకోవడానికే ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీ గురించి వాళ్ళు చేసామని చెప్పుకుంటున్న అయిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ ఇప్పటిదాకా అందరు రైతులకు అందలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కానటువంటి రైతులు ఇంకా దాదాపు 60% పైన రైతులు ఉన్నారు. ఇంకా ఇప్పుడు కేవలం కొన్ని చోట్ల అయితే 17-18% మాత్రమే రైతులకు వచ్చింది. సో ఇవాళ రైతుల విషయంలో కూడా 2 లక్షల రుణమాఫీ విషయంలో వారు అన్నారు రైతుల డిక్లరేషన్ అని చెప్పి వరంగల్లో డిక్లరేషన్ చేసి ఎలాంటి కండిషన్లు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా రేషన్ కార్డులో భార్యాభర్తలకు ఇద్దరు కనుక భూమి ఉండి ఇద్దరు కనుక అప్పు తీసుకొని ఉంటే కేవలం ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి ఒకరికి మాత్రమే ఆ రుణమాఫీ వర్తిస్తూ ఉంది. సో ఇది రైతులను మోసం చేసినట్లే. ఎన్నికల ముందు మరి ఈ యొక్క నిబంధనలు, నియమాలు చెప్పి ఎన్నికలకు పోయింటే బాగుండేది. కానీ ఎన్నికలప్పుడేమో మీరు బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి, మేము వచ్చిన వెంబడే 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామనేటటువంటి మాట నాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఇవాళనేమో నియమాలు, నిబంధనలు, కండిషన్లు పెట్టించి రైతులు, ఎంతో మంది రైతులు ఇప్పుడు మాఫీ అయినటువంటి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వారు ఏ హామీ ఇచ్చిందో హామీని ఇప్పటిదాకా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 37,000 కోట్లు కావాలని చెప్పిండ్రు. ఇప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి మాఫీ ఎన్ని వేల కోట్లు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఏ ఏ బ్యాంక్ నుంచి ఎన్నెన్ని కోట్లు మాఫీ అయింది, ఆ రైతుల లిస్టు, ఏ రైతుకు ఎంత మాఫీ చేసినారు, ఎంతమంది రైతులు లబ్ధి పొందినారు, 1000 రూపాయల నుంచి మొదలుకుంటే 2 లక్షల వరకు ఎంతమంది రైతులు ఉన్నారు, బిలో 50,000 ఎంత, బిలో 75 ఎంత, బిలో 1 lakh ఎంత, బిలో 1.5 lakh ఎంత, బిలో 2 lakhs ఎంత, శ్వేతపత్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి రైతు రుణమాఫీ పైన. మేము మాఫీ చేసాం ఇంక అయిపోయింది, ఎవరికైనా మిస్టేక్ అయిన ఉంటే ఏదన్నా తప్పుదారి రాకుంటే అడగండి, ఇట్లా చెప్పండి అని చెప్పి మాట చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం 37,000 కోట్లు మీరు రుణమాఫీకి కావాలన్నారు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అయింది, ఎన్ని వేల కోట్లు ఇంకా డ్యూ ఉన్నది, ఎన్ని లక్షల మందికి ఎంతెంత డబ్బు ఎంతెంత రుణం మాఫీ అయింది, ఇవన్నీ కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ ఏ బ్యాంకు ద్వారా ఎంతెంత
మాఫీ జరిగింది. జిల్లా వారీగా, నియోజకవర్గాల వారీగా దీన్ని విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం మాట మేమేదో చేసినాం అయిపోయిందని చెప్పడానికి మాత్రమే, హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే అయిపోయింది, మేము ఇంత పెద్ద మాఫీ చేసామనేటటువంటి మాట చెప్తున్నారు తప్ప ఈరోజు రైతు బంధు లేదు, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చినటువంటి హామీ లేదు, నిరుద్యోగ భృతి 4000 లేదు, 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఇప్పటిదాకా 2000 పెన్షన్ 4000 ఎవరికి చేసింది లేదు, అందించింది లేదు. డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక స్కూటీ ఇవ్వలేదు. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే 5 లక్షల రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా లోన్ బ్యాంకులకు వెళ్ళి ఇస్తామన్నారు, అది ఇప్పటిదాకా ఎక్కడ లేదు. ఇప్పుడు మొత్తం పెద్ద కొత్త డ్రామా మొదలు పెట్టిండ్రు, బీఆర్ఎస్ బీజేపీ కలుస్తున్నాయి అని. మొట్టమొదటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గతంలో పోటీ చేసినాయా? ఇప్పుడు బీఆర్ఎస్ గా పిలువబడే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కలిసి పోటీ చేసినాయా? ఎప్పుడైనా బీజేపీతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందా? లేదా బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసిందా? వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది ఆనాడు కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ పార్టీతో. పొత్తు లోపల కేంద్రంలో మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీనే యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు. తెలంగాణలో కూడా రాష్ట్రంలో మంత్రులను చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీనే. ఇప్పటికి కూడా నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా అని చెప్పినట్లే ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి. నేను ఇదంట ఓరి మీద ఓరం బుద్ధ చల్లుకుంటా ఉందాం, ఇట్లా టైం పాస్ చేద్దాం. మీరు ఎట్లా టైం పాస్ చేసిండో, ఎట్లా డైవర్ట్ చేసిండో ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి మేము కూడా అట్లే డైవర్ట్ చేసుకుంటూ పోతాం. ప్రజలకు ఈ రైతు బంధు గుర్తు రాకూడదు, 4000 పెన్షన్ గుర్తు రాకూడదు, రైతు భరోసా డబ్బులు గుర్తు రాకూడదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు ఎవరెవరు కలిసినట్టు వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయాలి. వాళ్ళు అనేక సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మరలించుకోవాలనేటువంటి విధంగా రాజకీయంగా ఇటువంటి స్టేట్మెంట్ల ద్వారానో ఆఫ్ ద రికార్డ్ అనో లేదంటే చిట్ చాట్లను మాట్లాడి దాన్ని హైప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప భారతీయ జనతా పార్టీ ఆనాటికి ఈనాటికి ఎవరితో పొత్తు లేకుండానే తెలంగాణలో పోయిన ఎలక్షన్లో కానీ ఈ ఎలక్షన్లో కానీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2019లో కానీ 2024లో కానీ ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసింది. గతంలో టీడీపీతో పొత్తుండింది ఓ టైంలో, ఇప్పుడు కేవలం ఆంధ్రాలో వారితో పొత్తు ఉంది, తెలంగాణలో పొత్తు లేదు ఇప్పుడు. సో కేవలం మీరు బట్టగాల్చి భారతీయ జనతా పార్టీ మీద వేసేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలకిచ్చిన హామీల నుంచి దృష్టి ఏ విధంగా మరచాలి, ఏ విధంగా డైవర్ట్ చేయాలి, మాట్లాడితే తెలంగాణలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనేటటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల ముందే అందరూ మాట్లాడినాం ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిండో బీఆర్ఎస్ ప్రభుత్వం, అడ్డగోలుగా అప్పులు చేసిందని మాట్లాడిన వాళ్ళం. వీళ్ళు ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలనేటటువంటి విధంగా ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే గనక నిధులు ఇవ్వకపోతే ఆనాడు తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 9 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నాడు. ఈనాడు కూడా అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామనేటటువంటి విధంగా ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పినారు ఎన్డీఏ ప్రభుత్వం కూడా. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఏదో సెంటిమెంట్ అనో ఏదో రకంగా సింపతి పొందాలనో కేంద్రం పైసలు ఇస్తలేదు అనేటటువంటి విధంగా ఏదైతే వీళ్ళు ప్రజల దృష్టి మదల్చడానికి మాట్లాడుతున్నారో అది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక
ప్రజల్ని మోసం చేయదలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకంలో భాగమే. రైతులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకి ఎరువుల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీ ఒక్కొక్క ఎకరాకి 18,000 రూపాయలు సబ్సిడీని రైతులు పొందుతున్నారు ఇవాళ. మినిమం, దట్ ఈస్ మినిమం. మ్యాక్సిమం అంటే 24,000 వరకు పొందుతారు. మినిమం 18,000 సబ్సిడీ ఒక్కొక్క రైతు ఎకరాకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా రైతులు పొందుతున్నటువంటి సహకారం సబ్సిడీ ద్వారా ఎరువుల పైన. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు సంవత్సరానికి 2,000, 2,000, 2,000 3 సార్లు ఎవరు అడగకముందే వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ గా పడతా ఉంది. ఎంఎస్పి పెంచడం, పంటల మీద పండించినటువంటి పంటల మీద ధాన్యం ఏదైతే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర ఏదైతే పెంచిండ్రో ఓసారి కాంగ్రెస్ పార్టీ పరిశీలించుకోవాలి దాన్ని. 2013లో మద్దతు ధర ఏముండే వరకు ఇప్పుడు ఏముందనే విషయాన్ని. 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి 10 ఏళ్లలో మద్దతు ధరని ఎంత పెరిగింది? ఆనాడు 1,300 కూడా లేదు, 1,195 రూపాయలు. ఈరోజు 2,300 వరకు మద్దతు ధర. కందిపప్పు మద్దతు ధర 7,550, పత్తికి 7,212, ఒక్కోసారి 8,000 వరకు కూడా పోతుంది. రైతులు పండించినటువంటి పంటలకంతా కూడా ఇవాళ మద్దతు ధర కల్పిస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా ఎరువుల మీద సబ్సిడీ ఇస్తూ వారికి కిసాన్ సమ్మాన్ నిధి కింద సహకారం 6,000 అందిస్తూ వరి కొంటూ ప్రతి ఒక్క వరి ఏదైతే ధాన్యం కొంటా ఉందో మన రాష్ట్రం నుంచి కొంటున్నటువంటి ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ఖర్చు, ట్రాన్స్పోర్ట్ కానీ, దబ్బడానికి కానీ, లేదా సుత్తిలికి కానీ, లేదా అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్క ఖర్చు కూడా కేంద్రమే భరిస్తూ వరికి కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో కూడా వాటిని కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా అన్నిట్లా కేసీఆర్ని కాపీ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే అబద్ధాలు చెప్పి, ఎట్లయితే హైప్ క్రియేట్ చేసి, ఎట్లా ప్రజల్ని మోసం చేసిండో అదే రకంగా తను చేయాలంటటువంటి లక్ష్యంతో ఉన్నాడు. ఏదైతే పొద్దుస్తమానం కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నిందలు మోపిండో, ఏ విధంగా నోటికి వచ్చినట్లా మాట్లాడిండో సేమ్ అదే రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. మొన్న పార్లమెంట్ ఎన్నిక ముందు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మాట్లాడిండు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి ప్రభుత్వాలంటే. మేము ఎవరిని తిడితే మా పేరు హైలైట్ అవుతుంది, నేషనల్ మీడియాలో నేను హైలైట్ కావాలంటే ప్రధానమంత్రిని తిట్టాలి, అయితే నన్ను నేషనల్ మీడియాలో చూపిస్తారు అంటే అటువంటి లక్ష్యాన్ని మార్చుకోవాలి. కేవలం అభివృద్ధిని, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ రైతుల యొక్క అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ యువత యొక్క అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ మహిళల యొక్క అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ యొక్క యువత ఉపాధి ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా ముందుకు పోయేటట్టు లక్ష్యంగా పనిచేయాలి. ఈరోజు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు నిరుద్యోగ యువతకు. ఇప్పుడు క్యాలెండర్ ప్రకటించిన వాళ్ళు నిరుద్యోగులకి క్యాలెండర్ ఎప్పుడెప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇస్తామనేటటువంటి జాబ్ క్యాలెండర్ కూడా వాళ్ళు ప్రకటించింది. వాళ్ళు దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో లేదు దాంట్లో జాబ్ క్యాలెండర్లో. ఉదాహరణ చెప్తాను, 12,000 ఉద్యోగాలని. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 12,000 ఉద్యోగాలు ఎక్కడ? దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోగా నింపుతారు? 5 ఏళ్లకా లేదా ఎంబడేనా? సంవత్సరానికి నెల లేకపోతే 5 ఏళ్లకా? అన్ని వెంబడే అన్నారు ఎన్నికల ముందు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలకు ముందు వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీ
గెలిచిన వెంబడే డిసెంబర్ 9కి సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ ఇస్తామని చెప్పిన టకారక సంతకాలు పెడతామన్నారు. మరి ఇప్పటిదాకా ఏమీ లేదు. రైతు రుణమాఫీ కూడా పూర్తిగా లేదు. ఇదంతా ఓన్లీ నంబర్ గేమ్ నడుస్తుంది. చాలా వ్యతిరేకించింది. నా దగ్గరికి చాలా మంది రైతులు వచ్చింది. అప్పుడు మాకు ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దు అని, మా వ్యవసాయ భూములని పోతుండగా గ్రామానికి దగ్గరగా ఉంది, ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తే మాకు అంత పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దని రైతులందరూ కూడా అప్పుడు వచ్చి మొత్తం ఆ ప్రాంతంలో భూమి కోల్పోతున్న రైతులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. ఇప్పటికి నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా, ఫార్మా కంపెనీలు ఎంప్లాయ్మెంట్ కోసం మనకి ఇక్కడ మన ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉన్నప్పుడు అవసరం లేదనేది కాదు ఇక్కడ, అంటే మన గ్రామాలకు దూరంగా లివింగ్ ఏరియాస్ కు దూరంగా, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా చోట్ల చూస్తాం. ఇప్పుడు ఫార్మా కంపెనీలు వెనకటికి పెట్టినాక ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో కలిసిపోయినాయి. కలిసిపోయినాక దాని నుంచి మళ్ళీ అక్కడికి ఎత్తేపించిండ్రు. సో అటువంటి కాకుండా కొంచెం మనం ఒక విజన్తో ముందుకు పోతే గనక దాన్ని దూరంగా అంటే నివాస ప్రాంతాలకు దూరంగా దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దానికేమీ ఊర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఫార్మా కంపెనీ గ్రామాల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడనో ఫార్మా కంపెనీలు ఉంటే ఎక్కడి నుంచో బస్సులు పెడతారు, తీసుకుపోతారు, పని చేస్తారు, వెళ్ళిపోతారు. సో అట్లాంటిది ఇక్కడ పంతాలకు పోకుండా, రైతులని ప్రజలని ఇబ్బంది పెట్టకుండా, ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, పొల్యూషన్కి కూడా మనం దూరంగా ఉండాలి. ఈ ప్రాంతం రోజు రోజుకు గ్రో కావాలి, ఇండస్ట్రీ రావాలి. ఆ ఇండస్ట్రీ వల్ల మనకు నష్టం కలగకూడదు, ఆ ఇండస్ట్రీ మన ప్రాణాలు హరించకూడదు. సో కాబట్టి నివాస యోగ్యాలకు దూరంగా దీన్ని తీసుకెళ్లి పెడితే నష్టమేం లేదు. ఫార్మా కంపెనీలు అవి ఎక్కడైనా ఎంత దూరంలో పెట్టినా వాటికి ఏమి ఇబ్బంది లేదు. సో నివాస యోగ్యాలకు దూరంగా ఉన్నటువంటి స్థలాన్ని సేకరించి ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది, రైతులందరూ సంతోషపడతారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చినా ఇక్కడ నుంచి బస్సులు పెడితే ఏడుకి ఎంత 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉన్న పోతారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు హైదరాబాద్కే పోయేటోళ్ళు ఈడైనా ఉంటే పోతారు కదా. ఈ జాతీయ హోదా అనే పదం ఎవరు పట్టించినో తెలియదు. జాతీయ హోదా అనే పదాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ హోదా ఇచ్చిందా? తెలంగాణ విడిపోయినప్పుడు జాతీయ హోదా అన్నాడు ఇచ్చిందా? ఇస్తే ఇప్పుడు ఏమైనా బీజేపీ వచ్చినాక తీసేసిందా? అన్నాడు ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఆ రోజు విభజన చట్టం లోపల పాలమూరు రంగారెడ్డికి మరి జాతీయ హోదా పెట్టమని ఆ రోజు నేను అడిగినా. మీరు పోలవరంకు పెట్టినట్టే దీన్ని కూడా పెట్టండి పాలమూరు రంగారెడ్డికి అని. కానీ ఆ రోజు ఏం మాట్లాడలేదు. పెట్టాయి తెలంగాణ వచ్చిందే చాలన్నారు ఆ రోజు మనోళ్ళు. మరి ఇప్పుడు దాన్ని మళ్ళా బీజేపీ మీద తోసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందులో పాలమూరు రంగారెడ్డి అసలు ఎందుకోసం దాన్ని టేకప్ చేసినామో అసలు అది సర్వే చేయలేదు, అంటే దాని లబ్ధే పొందలేదు. దాని డిజైన్ మార్చేసిండు. ఆ రోజు పాలమూరు రంగారెడ్డి డిజైన్లే ఈరోజు లేవు. ఆ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఇవాళ లేదు, మారిపోయింది మొత్తం. మరి పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి వీళ్ళు జాతీయ హోదా అడుగుతున్నారు? ఆ రోజు మహబూబ్నగర్ కోసం డిజైన్ చేసినట్టు పాలమూరు రంగారెడ్డికా, లేదా శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర కేసీఆర్ డిజైన్ చేసిన బ్యాక్ వాటర్ దగ్గర ఉన్న పాలమూరు రంగారెడ్డికా?